హాయ్ హలో వెల్కమ్ టు జిఎస్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో భారతదేశ స్వాతంత్రం కోసం భారతదేశాన్ని పరాయి పాలన నుండి, సామ్రాజ్యవాదం నుండి, అసమానతలు, పీడన, దోపిడీ నుండి విముక్తిని చేయడం కోసం భారతదేశ ప్రజలలో, మరీ ముఖ్యంగా యువతలో భారత స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించడం కోసం కేవలం 23 సంవత్సరాల వయసులోనే తన నిండు జీవితాన్ని తృణప్రాయంగా త్యజించి దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప దేశభక్తుడి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. అతను ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అతనే షాహిద్ భగత్ సింగ్. నేటి భారతదేశ సమాజానికి, యువతకు ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క దేశభక్తిని తెలియజేయాలన్నటువంటి చిరు లక్ష్యంతో చేస్తున్నటువంటి చిరు ప్రయత్నమే ఈ యొక్క వీడియో. దీన్ని అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 1907 సెప్టెంబర్ 28వ తేదీన కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు లయాల్పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించడం జరిగింది. ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. మరి భగత్ సింగ్ జన్మించిన నాటి తన కుటుంబ నేపథ్యాన్ని గమనిస్తే పూర్తి దేశభక్తి పూరిత కుటుంబం. తన తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్ జన్మించే నాటికి రైతాంగ పోరాట కార్యక్రమాల్లో పాల్గొని జైల్లో నిర్బంధించబడితే, తన మామ జాతీయోద్యమ నాయకత్వం వహించి బర్మా దేశంలోని జైలుకు ప్రవాసానికి పంపబడినటువంటి వ్యక్తి అజిత్ సింగ్. భగత్ సింగ్ బాల్యంలో తన మామ అజిత్ సింగ్ యొక్క దేశభక్తి స్ఫూర్తి, తన యొక్క చైతన్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉండేది. బాల్యం నుండి తన చుట్టూ ఉన్న సమాజంలో ఆంగ్లేయుల దౌర్జన్యాలు, నిరంకుశత్వం చూస్తూ సహించలేక దానికి చరమగీతం పాడాలని, అంతం చేయాలని కసితో పెరుగుతున్న సందర్భంలోనే 1913లో భారతదేశ స్వతంత్రాన్ని కోరుకునే జాతీయోద్యమ నాయకులతో అమెరికాలో గదర్ పార్టీ ఏర్పాటు కావడం, మరి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, వారు స్వతంత్రం కోసం చేస్తున్న పోరాటాలను సహించలేని ఆంగ్లేయ ప్రభుత్వం లాహోర్ కుట్ర కేసు పేరుతో 1915లో 7 గదర్ పార్టీ యుద్ధ వీరులను ఉరితీసినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపివేసింది. అందులో ప్రధానంగా పంజాబ్కు చెందినటువంటి నాయకులు ఎక్కువగా ఉండడం, వారిలో ప్రధానంగా కేవలం 20 సంవత్సరాల వయసులోనే దేశ స్వతంత్రం కోసం, దేశ స్వాతంత్రమే నా యొక్క జీవిత లక్ష్యం అంటూ, మరొక జన్మ అంటూ ఉంటే కూడా భారతదేశ స్వతంత్రం కోసమే నేను త్యాగం చేస్తాను అన్నటువంటి కర్తార్ సింగ్ షరబా మాటలు తన యొక్క ప్రాణ త్యాగం యువ భగత్ సింగ్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దానికి నిదర్శనమే 1929లో భగత్ సింగ్ అరెస్ట్ అయినప్పుడు కర్తార్ సింగ్ షరబా యొక్క ఫోటో తన జేబులో ఉండడం గమనిస్తేనే తన యొక్క బాల్యం నుంచి తన యొక్క ప్రభావం ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. యువ భగత్ సింగ్పై మరింత ప్రభావాన్ని చూపించిన సంఘటన 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. ఒక ప్రాంతంలో సమావేశమైన భారతీయులను జనరల్ డయ్యర్ నిర్దాక్షిణ్యంగా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేసి వేల మంది చావుకు కారణమైనటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. డిఏవి పాఠశాలలో, హై స్కూల్లో చదువుతున్నటువంటి సందర్భంలోనే కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి భగత్ సింగ్ కోపోద్రిక్తుడై ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించి భారతీయుల రక్తంతో తడిసినటువంటి మట్టిని సేకరించుకొని ఒక సీసాలో నింపుకొని ప్రతినిత్యం దాన్ని చూస్తూ ఎలాగైనా ఈ యొక్క ఆంగ్లేయుల పాలనకు అంతం పలకాల్సింది అనేటువంటి లక్ష్యంతో పెరిగినటువంటి గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్ సంఘటన అనంతరం భారతీయుల్లో పెరిగిన వ్యతిరేకత,
మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం, 1 సంవత్సరంలో స్వాతంత్రం అన్న నినాదం జాతీయోద్యమం వైపు, మహాత్మా గాంధీ వైపు భగత్ సింగ్ను ఆకర్షించాయి. అదే సమయంలో పాఠశాల విద్య పూర్తి చేసుకొని ఉన్నత విద్యకై లాలా లజపతి రాయ్ గారు స్థాపించినటువంటి నేషనల్ కాలేజీలో చేరడం, కాలేజీలో దేశ రాజకీయాలపై, తన యొక్క చదువుపై విపరీతమైనటువంటి శ్రద్ధ కనపరుస్తున్నటువంటి సందర్భంలో జాతీయోద్యమ నాయకులుగా పేరుగాంచినటువంటి శివవర్మ, భట్కేశ్వర్ దత్, సన్యాల్, సంజయ్ సింగ్ లాంటి నాయకుల పరిచయంతో భగత్ సింగ్ పూర్తి జాతీయోద్యమ నాయకుడిగా మారిపోవడం జరిగింది. పరిస్థితి గమనించినటువంటి తన యొక్క కుటుంబ సభ్యులు భగత్ సింగ్ ఆలోచన విధానాన్ని, తను తీసుకుంటున్నటువంటి కార్యాచరణ గమనించి తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేయడంతో, దేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా వివాహము, నా జీవితం అంత ముఖ్యం కాదు, నా యొక్క జీవితం ఈ దేశం యొక్క స్వతంత్రం కోసమే అని ఒక ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్. సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో 1922లో చౌరీ చౌరా వద్ద జరిగిన సంఘటన ఫలితంగా భారతీయుల్లో అసహనం పెరిగిపోతుందని, శాంతి మార్గం విడిచిపెడుతున్నారని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా మహాత్మా గాంధీ నిలిపివేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆంగ్లేయుల చేతుల్లో మరణించిన వేల మంది భారతీయుల కంటే కొద్ది మంది ఆంగ్ల సిపాయిల ప్రాణాలకు మహాత్మా గాంధీ ఎక్కువ విలువ ఇవ్వడం భగత్ సింగ్కు ఆవేశానికి కారణమై మహాత్మా గాంధీతో విభేదించడం జరిగింది. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో జరుగుతున్న పోరాట యోధుల జీవిత చరిత్రలు, సోషలిజం, మార్క్సిజం, కమ్యూనిజం, విప్లవం వంటి అంశాలపై విపరీతంగా శ్రద్ధతో జ్ఞానాన్ని పెంచుకొని ఒక గొప్ప పరిపూర్ణ జ్ఞానవంతుడిగా భగత్ సింగ్ మార్పు చెందడం జరిగింది. అదే సందర్భంలో తన కళాశాలలో చదువుతున్న సందర్భంలో విప్లవ యోధులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి హెచ్ఆర్ఏ సంఘ సభ్యుడిగా చేరి భారతదేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకోవడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం అహింస మాత్రమే ఏకైక మార్గం కాదని 1926లో నవజవాన్ భారత సభ అను పేరుతో మిలిటెంట్ యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడంలో మరియు దేశంలో పలు ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేయడంలో భగత్ సింగ్ కీలక పాత్ర పోషించడం జరిగింది. భారతదేశం నుండి భారతదేశ సంపదను తరలిస్తూ ఉంటే 1927లో కకోరి ప్రాంతం వద్ద హెచ్ఆర్ఏ నాయకులు రైలు దోపిడీకి పాల్పడిన సంఘటనను ఆధారం చేసుకొని హెచ్ఆర్ఏ ముఖ్య నాయకులైనటువంటి 3 జాతీయోద్యమ నాయకులను ఆంగ్లేయ ప్రభుత్వం ఉరితీసిన సంఘటన భగత్ సింగ్లో ఆగ్రహావేశాలు రగిలించింది. 3 ముఖ్య నాయకుల మృతితో హెచ్ఆర్ఏ కాస్త బలహీనపడినప్పటికీ చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్ సింగ్ల స్ఫూర్తితో తమ యొక్క పోరాట మార్గంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఆ సందర్భంలోనే ప్రపంచ దేశాల చరిత్రలు పరిశీలించి వివిధ పోరాట మార్గాలు గమనించి ముఖ్యంగా రష్యా సోషలిజం మార్గం వైపు ఆకర్షితులై హెచ్ఆర్ఏ సంఘాన్ని సోషలిస్టు మార్గం వైపు, హింసావాదం నుంచి సోషలిజం వైపు మళ్లించి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్గా ఉన్న సంఘాన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంఘంగా మార్పు చేయడంలో భగత్ సింగ్ పాత్ర చాలా కీలకంగా ఉంది.
1928లో రాజ్యాంగ సంస్కరణలు మరియు భారతదేశంలో ప్రజల స్థితిగతుల పరిశీలన కోసం భారతీయ అధికారులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం ఇష్టం లేని హెచ్ఎస్ఆర్ఏ మరియు జాతీయోద్యమ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం, ఆ క్రమంలో హెచ్ఎస్ఆర్ఏ ముఖ్య నాయకులు మరియు జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకులు లాలా లజపతి రాయ్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ ఆందోళనలో బ్రిటిష్ అధికారి పోలీస్ సూపరింటెండెంట్ స్క్వాట్ లాఠీచార్జ్ ఫలితంగా జాతీయోద్యమ నాయకుడైనటువంటి లాలా లజపతి రాయ్ మృతి చెందడం భారతదేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. లాలా లజపతి రాయ్ మృతికి ప్రతీకారంగా ఆంగ్లేయ ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక పంపేలా లాలా లజపతి రాయ్ మృతికి కారకుడైనటువంటి పోలీసు సూపరింటెండెంట్ స్క్వాట్ను చంపివేయాలన్న హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయాన్ని అమలు చేయడంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ప్రముఖ పాత్ర పోషించి చివరి నిమిషంలో వ్యక్తిని గుర్తించడంలో జరిగిన పొరపాటు ద్వారా స్క్వాట్ బదులుగా మరొక పోలీసు అధికారి అయినటువంటి శాండర్స్ను హత్య చేయడం ద్వారా భారతీయుల ధైర్య సాహసాలను ప్రదర్శించడం జరిగింది. భారతదేశంలోని కార్మికుల, కమ్యూనిస్టుల యొక్క కార్యక్రమాలను అణిచివేయాలనికి ఏర్పాటు చేసినటువంటి బిల్లులను ప్రవేశపెట్టబోయే సందర్భంలో ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబులతో దాడి చేయాలన్న హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయాన్ని బట్కేశ్వర్ దత్ సహాయంతో పూర్తి చేయడానికి భగత్ సింగ్ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. సెంట్రల్ అసెంబ్లీలో నాయకులు ఎవరూ లేని ప్రాంతంలో ఎవరికీ ప్రాణహాని కలిగించని బాంబులు విసిరి భారతీయుల యొక్క వ్యతిరేకతను, ఆంగ్లేయ పాలన అంతం కావాలని, విప్లవం వర్ధిల్లాలని, సామ్రాజ్యవాదం నశించాలని నినాదాలతో భారతీయుల యొక్క వ్యతిరేకతను చాటి అక్కడి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తమ యొక్క వ్యతిరేకతను, భారతీయుల యొక్క ఆకాంక్షలను న్యాయస్థానాలలో తెలిపి స్వతంత్ర పోరాటంలో భారతీయులను మరింత మందిని పాల్గొనేలా చేయాలని తన యొక్క గొంతు వినిపించడం కోసం స్వచ్ఛందంగా పోలీసులకు అరెస్ట్ అయినటువంటి గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్. న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న సందర్భంలో భారతీయుల యొక్క ఆకాంక్షలను, కోరికలను వివరించినటువంటి భగత్ సింగ్ విధానాన్ని చూసి యావత్ భారతదేశం భగత్ సింగ్ను అభిమానించే స్థాయికి చేరుకుంది. జైలులో ఉండి కూడా ఉత్తరాల ద్వారా తమ యొక్క ఉద్యమ సహచరులకు జాతీయోద్యమాన్ని నడిపించడానికి మార్గనిర్దేశకం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. జైలులో ఉన్నటువంటి ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి ఈ వ్యక్తి గొప్ప నాయకుడు భగత్ సింగ్. జైలులో ఉండి కూడా సమాజం ఎదుర్కోబోయే సమస్యలను సునిశిత దృష్టితో పరిశీలించి ఆలోచించి ఎన్నో వ్యాసాల ద్వారా తమ యొక్క అభిప్రాయాలను తెలియజేసినటువంటి మహాజ్ఞాని భగత్ సింగ్. మరీ ముఖ్యంగా మతంపై ఒక స్పష్టతతో ఉన్నటువంటి వ్యక్తి భగత్ సింగ్. మతం వ్యక్తిగత అంశంగా ఉండాలని, మతం రాజ్యాధికారంలోకి వస్తే దేశ సురక్షతను భంగం కలిగిస్తుందని, మతోన్మాదం కూడా సామ్రాజ్యవాదంలాగా ప్రమాదకర స్థాయికి వెళ్తుందని, దేశ సమైక్యతను దెబ్బతీస్తుందని తన యొక్క అభిప్రాయాలను తెలియజేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. మతం, మూఢనమ్మకాల నుండి వ్యక్తులు స్వచ్ఛందంగా మేలుకోవాలని, నైతిక విలువలు కలిగి ఉండాలని అందరికీ కూడా తెలిపినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. మతం విషయంలో తన యొక్క జాతీయోద్యమ గురువుగా భావించినటువంటి లాలా లజపతి రాయ్ను కూడా ఒక స్థాయిలో వ్యతిరేకించిన వ్యక్తిగా మనం భగత్ సింగ్ను గమనించవచ్చు. దేశ ప్రజలందరూ ఆరాధించే దైవం విషయంలో కూడా భగత్ సింగ్ ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండేవాడు. నిజంగా దేవుడే ఉంటే భారతదేశం
ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో, పరాయి పాలనలో, నిరంకుశ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతుందని ప్రశ్నించిన వ్యక్తి భగత్ సింగ్. దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు వారు కొలిచే దైవమే ఉంటే వారి కష్టాలు ఎందుకు తీరట్లేదని ప్రశ్నించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. దైవం అనే భావనే లేదు అని తనకు తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నటువంటి భౌతికవాది భగత్ సింగ్ తన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా నేనెందుకు నాస్తికుడనయ్యాను అన్న పుస్తకం ద్వారా సమాజానికి తెలిపినటువంటి గొప్ప భౌతికవాది, మానవవాది భగత్ సింగ్. అసెంబ్లీ సెంట్రల్ హాల్లో బాంబు దాడి కేసులో విచారణ జరుగుతున్న సందర్భంలోనే శాండర్స్ హత్య కేసు విషయం తెరమీదికి రావడం, దానిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల పాత్రపై స్పష్టమైన సాక్ష్యాలు లభించడంతో ఆంగ్లేయ ప్రభుత్వం ఆ ముగ్గురు దేశభక్తులకు ఉరిశిక్ష విధించింది. ఆ యొక్క ఉరిశిక్ష విషయం తెలుసుకున్నటువంటి యావత్ భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. కానీ భగత్ సింగ్ మాత్రం విప్లవం, ఉద్యమం, త్యాగం కోరుతుందని, ఆ యొక్క త్యాగం నా ప్రాణమైనా సరే దానికోసం సిద్ధంగా ఉన్నానని, నా యొక్క మరణం, నా యొక్క శిక్ష, నా యొక్క త్యాగం భారతదేశంలో మరెంతోమంది భగత్ సింగ్ల జన్మించడానికి కారణమవుతుందని ఉరిశిక్షను కూడా చిరునవ్వుతో స్వీకరించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. శిక్ష రద్దు చేసి ప్రాణభిక్ష పెట్టాలని తన తండ్రి ఆంగ్లేయ అధికారులను సంప్రదించిన విషయం తెలుసుకొని తన తండ్రిని కూడా మందలించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. బెంగాల్ గవర్నర్కు యుద్ధ ఖైదీలుగా భావించి మమ్మల్ని ఉరిశిక్ష వేయకుండా కాల్చి చంపమని కోరుకున్న వ్యక్తి భగత్ సింగ్. దేశ ప్రజల్లో భగత్ సింగ్కు పెరుగుతున్న ఆదరణ, అతని ఉరిశిక్షను రద్దు చేయాలని చేస్తున్న పోరాటాలు గమనించినటువంటి ఆంగ్లేయ ప్రభుత్వం తనకు శిక్ష విధించిన రోజు కంటే ముందు రోజే సాయంత్రమే తన ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించుకోవడం, ఉరిశిక్ష తీయబోయే చివరి క్షణం వరకు కూడా మరొక విప్లవ ఉద్యమకారుడైనటువంటి లెనిన్ జీవిత చరిత్రను చదువుతూ ఒక విప్లవకారుడు మరొక విప్లవకారుని కలుస్తున్నాడన్నటువంటి నినాదంతో, చిరునవ్వుతో భవిష్యత్ భారతదేశాన్ని ఊహించుకుంటూ బరువెక్కిన హృదయంతో ఉరికంబాన్ని ముద్దాడి, ఉరికొయ్యకు వేలాడి తన ప్రాణ త్యాగంతో భారతదేశ స్వాతంత్రం పోరాటానికి ఊపిరి పోసినటువంటి గొప్ప దేశభక్తుడు, సాహసి భగత్ సింగ్. ఆ మహనీయుని ఆలోచన విధానం నేటి భారతదేశ యువతకు స్ఫూర్తి కావాలని, ఆయన చూపిన మార్గంలో నేటి యువత ప్రయాణించాలని, ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని ఆయన కలగన్న భారతదేశ సాధన కోసం కంకణబద్ధులై ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, ఆ క్రమంలో ముందుంటారని కోరుకుంటూ మీ జిఎస్ఆర్ క్రియేషన్స్.